అందరూ సనాతన ధర్మంలో ఉండే వాళ్ళకి నియమాలున్నాయి. ఆ నియమాలేంటి? అసలు భగవంతుడు మనల్ని ఎందుకు ఈ లోకంలోకి మనం ఉన్నప్పుడు మన కర్తవ్యం ఏమిటి? మనం ఏం చేయాలి? ఏం చేయకూడదు? అనేవన్నీ కూడా భగవద్గీతలో చెప్పారు. ఇప్పుడు మనం ఒక మొబైల్ ఫోన్ కొన్నా, ఒక మెషిన్ కొన్నా దాంతో పాటు ఒక మాన్యువల్ వస్తుంది. ఆ మెషిన్‌ని ఎలా హ్యాండిల్ చేయాలి? ఆ మొబైల్ ఫోన్‌ని ఎలా హ్యాండిల్ చేయాలి? మాన్యువల్ చదివితే మనకు అర్థమవుతుంది. అలానే ఈ మానవ శరీరం అనేది ఒక మాన్యువల్, ఒక యంత్రం. ఆ యంత్రానికి కృష్ణుడిచ్చిన మాన్యువలే భగవద్గీత. కాబట్టి ఏం నియమాలున్నాయి, ఏం చేయాలి అని ఎవరికైతే ఎంతూజియాజం ఉంటుందో వాళ్ళు మా ఛానల్‌లో భగవద్గీత పైన 18 ప్రవచనాలున్నాయి. ప్రణవానంద దాస్ అనే ఛానల్‌లో. వాళ్ళు చక్కగా దాన్ని వినటం చేత మనకి కృష్ణుడు అసలు మన నుంచి ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు, మనం ఎలా భగవంతుడికి నచ్చినట్టుగా ఉండగలుగుతాము, భగవంతుడు భక్తుడు ఎలా ఉండాలి అనే దానికి చాలా నియమాలు కృష్ణుడిచ్చాడు. ఓపికతో ఉండాలి, తర్వాత కృపతో ఉండాలి.